దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే తీర్పు తీర్చుకుడి. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 2:1 దేవుని వాక్యం ఇలాగ రాయబడి ఉంది. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తరుడు అయి ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుతున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములే చేయుచున్నావు కావా. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, దైవ జనాంగమైన మనం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చువాడు దేవుడే. ఏ విషయంలో కూడా మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటువంటి మనసుని మనం కలిగి ఉండకూడదు. ఎందుకంటే దేవాది దేవుడు మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు కాబట్టి ఎప్పుడు కూడా దాసుడి కనులు యజమానుడితో చూస్తున్నట్లుగా మన కనులు దేవుడి వైపే చూడాలి. ఎప్పుడు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక మాట, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఒక మాట, అది స్వార్థం మనలో ఉండకూడదు. ఎప్పుడు ప్రేమ. చూడండి, ప్రేమ కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత ఆనందం. సామెతల గ్రంథంలో కూడా రాయింది, దేవుడితో నీతి కలిగిన హృదయం ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, ఈర్ష్య కలిగిన, ద్వేషం కలిగిన మనసు ఎముకలకు కుళ్ళును కలుగజేస్తుంది. అదే సాత్వికమైన మనసు ఎముకలకు జీవాన్ని కలుగజేస్తుంది. అందుకని మన జీవితాల్లో ఎప్పుడు కూడా తీర్పు తీర్చే స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు. తీర్పు తీర్చే మనుషుడా, నీవు ఎటువంటి మనసుతో ఉన్నావు అని వాక్య గ్రంథం సెలవిస్తుంది. ఎప్పుడు కూడా మనం ఎదుటి వ్యక్తిని పాజిటివ్ దృక్పథంతోనే చూడాలి, మంచి ఉద్దేశాలతో చూడాలి. మంచిని ప్రేమించు. వాళ్ళు మనల్ని విడిచిపెట్టరు. ఎందుకంటే ఆ ప్రేమ మనం వాళ్ళని గమనిస్తున్నామని వాళ్ళ హృదయంలో ఉంటుంది. వాళ్ళు మనం ప్రేమిస్తున్నామని వాళ్ళకి అర్థమవుతుందండి. ఎప్పుడు తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చకుండా ఎదుటి వాళ్ళకి మనం దేవుడి ప్రేమను చూపించి దేవుని ప్రతినిధులుగా కనుక మనం అడుగులు వేస్తున్నట్లయితే అనేక మందిని మనం సొంతరించుకుంటాం, అనేక మంది హృదయాన్ని గెలుస్తాం, అనేక మంది జీవన విధానంలో దేవుని యొక్క కృపకు మనం వారసురాలు అవుతాం. ఈ వాక్యం వింటున్న మనం భర్తను భార్య తీర్పు తీర్చకూడదు, బిడ్డల తల్లిదండ్రులు తీర్పు తీర్చకూడదు, తల్లిదండ్రులని బిడ్డలు తీర్పు తీర్చకూడదు. ఎప్పుడు కూడా అందరినీ పరిచర్లో కూడా సేవకుడు మనం లోబడి ఉండాలి. సేవకులు గద్దించినప్పుడు అది మన తైలాభిషేకం అని భావించాలి తప్ప తీర్పు తీర్చే స్వభావంలోకి ఏ క్రైస్తవ బిడ్డ, దైవ జనాంగం ఉండకూడదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మేము తీర్పు తీర్చకుండా మేము ప్రభా నీ ప్రేమలో నీ చిత్తానికి అప్పగించబడి ముందుకు వెళ్ళే కృపను దయచేయమని వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరూ కూడా నీ కృపతో నింపి బలాన్ని, శక్తిని, జీవాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.